అయితే అసలు ఇప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా మీ అంకుల్కి తెలుస్తుంది కదా. యా అవును కదా. ఆయనకి ఫోన్ చేయి. వరుణ్ చెప్పరా. హలో బాబా, ఎక్కడున్నావు? ఇప్పుడే ఆఫీస్కి వచ్చాను. అవును, నువ్వు పాలసీ చేయిస్తున్నావు కదా. చేస్తున్నాను. అయితే ఏమైందిరా నీకు? ఇప్పుడే అమ్మాయి వాళ్ళ నాన్నగారికి మా సార్కి డీల్ జరుగుతోంది. అవునా? అయితే పెళ్లి జరుగుతుంది కదా. ఏ పిచ్చి పట్టిందా నీకు? ఎందుకు జరగదు? అదే బాబాయ్, వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు కదా. హ్యాపీగానే ఉన్నారా? ఇద్దరికి 10 కోట్ల రూపాయల ప్రాఫిట్ వస్తుంది కదా. అబ్బా, బిజినెస్ గురించి కాదు బాబాయ్, పెళ్లి గురించి. ఏంట్రా, ఏమైంది అసలు నీకు? తాగేస్తున్నావా? మీ సత్య గారు ఉన్నారు కదా, అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఓహో, అందుకనా? పెళ్లి పనులు ఉంటాయి కదరా, అందుకే బిజీగా ఉండి ఉంటారు. సరే బాబాయ్, అంతా ఓకే అంట. నాకు కానీ వాడెవడో తెలియాలి. చస్తాడు నా చేతిలో. ఎవరు? దట్ పాలసీ గాయ్. హీ న్యూ సత్య వాజ్ నాట్ సీరియస్. అయినా నీకు చెప్పలేదెందుకు? మీరు కూడా నాకు ఎప్పుడు చెప్పలేదు కదా. హీస్ నాట్ ఈవెన్ మై ఫ్రెండ్. వై వుడ్ హీ? ఓ గాడ్, వాట్? సత్య ఇస్ ఇన్ గోవా. ఏం జరగనట్టే. సి, కంపెనీ కాంట్రాక్ట్స్ అయిపోయాయి కదా, ఇంకెందుకు పట్టించుకుంటాడులే. అయితే మనం కూడా పట్టించుకోనక్కర్లేదు. లెట్స్ క్లిక్ అ సెల్ఫీ, పోస్ట్ సంథింగ్. గుడ్ ఐడియా. ఎస్ ఎస్. కమ్ మేఘ్నా. యా, కమ్ ఆన్, స్మైల్. కమ్ ఆన్, స్మైల్. యా. సారీ మేఘ్నా. ఓకే, నౌ ఇనఫ్. స్మైల్. ఈ ఈఎంఐల కోల్ ఒకటి. బిజీగా ఉంది మరా, పెళ్లి పనులు ఉంటాయి కదా. రే వరుణ్, ఇక్కడ ఉండింది నీ మేఘ్నా మేడం నిన్న పార్టీలో. ఏంటి, మేఘ్నా నీ ఫ్రెండా? నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్. ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అంటే? పూజ వాళ్ళ ఫ్రెండ్, మేఘ్నా వాళ్ళ ఫ్రెండ్ అనమాట. ఎనీ మోర్ డౌట్స్? ఓకే ఓకే, నాకెందుకు కానీ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్. ఏం ఇన్ఫర్మేషన్? సి, పెళ్ళంటే 100 పనులు ఉంటాయి. చేసే ప్రతి పని ఇదిగో ఇక్కడున్నా అక్కడున్నా అని ఇలాగే పోస్ట్ పెడతారు. సో నువ్వు వెళ్ళి తను ఎక్కడుందో కనుక్కుని కలిసి మాట్లాడాలి. వెళ్తే మేఘ్నా నన్ను చంపేస్తుంది. ఏమనుకుంటున్నావు? వెళ్ళకపోతే మేము చంపేస్తాం. ఏమనుకుంటున్నావు? ఊరంతా తిరిగి ఇది ఇక్కడికి వచ్చిందేంటి? తిని పిచ్చి. మేఘ్నా ఆగు. మేఘ్నా ప్లీజ్, మేఘ్నా నా మాట అసలు పట్టించుకోకు. ఓకే, అసలు ఏం పట్టించుకోకు. మీరు యూ గైస్ ఆర్ రియల్లీ మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఓకేనా? Meghna, I didn't really mean that. No, Varun. You did. Didn't you? Well, maybe I must have meant it, కానీ నిజంగా మేఘ్నా ఐమ్ రియలీ సారీ. నా మాటలు అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. నేను ఏం మాట్లాడుతుంటానో ఎందుకు మాట్లాడుతుంటానో నాకే తెలియదు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. నేను ఏదో వాగేసానని ప్లీజ్ ఆ పాలసీ మటుకు చేయించుకోకుండా ఉండకు. ఓకే? సత్య సార్ది ఫోన్ కలవట్లేదు, బిజీగా ఉన్నారేమో. గోవాలో బ్యాచిలర్స్ పార్టీ కదా అంటే అనుకున్నాను. అదే బిజీగా ఉంటారని అనుకున్నాను. కానీ కుదిరితే ఈ వీక్లోనే ఎలాగోలాగా ఆ పాలసీ చేంజ్ చేసండి. ఇంకా చాలాది. చాలా
మళ్ళీ మీరే బిజీ అయిపోతారు కదా. ఎన్ని పనులు ఉంటాయి, వెడ్డింగ్ కార్డులు పంచాలి, ఎన్ని ఖర్చులు ఉంటాయి, ఎంతమందిని పిలవాలి. మీకే ఇబ్బంది ఉండదు. సో ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. హ్మ్? యా. మేఘ్నా, అసలు నీకెందుకని చెప్పలేదు కానీ నాకు మనం ఆ రోజు ఫోన్లో మాట్లాడుకున్నప్పుడు నాకు బ్రేకప్ అయింది. యాక్చువల్లీ నా జాబ్ గురించే అనుకున్నాను కానీ తనకి నేనే నచ్చలేదంట. అందుకే కోపంలో ఏదో అలా వాగేశాను అంతే. మా ఫ్రెండ్స్ అలా కాదు, వాళ్ళిద్దరికి సీరియస్ రిలేషన్షిప్స్. ఓకే, అండ్ మా ముగ్గురికి జాబ్స్ చాలా ముఖ్యం. అండ్ మేము ఈ జాబ్లో సర్వైవ్ అవ్వాలి అంటే మాకు ఈ పాలసీ చాలా ముఖ్యం. సో ప్లీజ్ ఎలాగోలా చేసి ఆ పాలసీ మటుకు చేయించుకోవా. ఎందుకో తెలీదు, సత్య గురించి ఎవరన్నది గుర్తులేదు కానీ నువ్వన్నది మాత్రమే గుర్తుంది. మేఘ్నా, ఐమ్ రియలీ సారీ. సరే కానీ ఇంతకీ మీ పెళ్లి పనులు అయిపోయినాయా? వెడ్డింగ్ షాపింగ్ అయిపోయిందా? యా అయిపోయిందిగా. నైస్ నైస్ నైస్. ఓ హలో. బాబాయ్. రే వరుణ్, మేఘన పెళ్ళి ఆగిపోయిందిరా. అయ్యా అవునా? సరే, ముందు నీ ఇంటికి రా, ఒకసారి మాట్లాడదాం. మేఘ్నా, అసలు మేఘ్నా పెళ్ళి ఆగిపోవడం ఏంటి బాబాయ్? అంటే అదే బిజినెస్ పరంగా రెండు ఫ్యామిలీలకు ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడు చెప్పేది నేను బిజినెస్ గురించి కాదు బాబాయ్. రే వరుణ్, ఇప్పుడు ఏమైందర్రా? ఎందుకంత ఇరిటేట్ అవుతున్నావు? ఏంటో, అనుష నన్ను వదిలేసిపోయిందన్న బాధ కంటే మేఘ్నా బ్రేకప్ ఎక్కువ బాధేస్తుంది. అది తన వల్ల వచ్చిన డిస్టర్బెన్స్ కాదు, నీ జాబ్ వల్ల వచ్చిన భయం. అయి ఉండొచ్చు. పోన్లేరు బాబు, జాబ్ ఉంటే ఉంది, పోతే పోయింది. నీ గర్ల్ ఫ్రెండ్ని చూసిన ప్రతిసారి నాకైతే మీ పిన్నే గుర్తుకొచ్చేది. పోన్లే, చివరికి నాలాగైపోతామని భయం వేసేది. దానికన్నా ఉద్యోగం పోవడమే బెటరు. సరే, ఇప్పుడు ఏం చేస్తాం మరి? ఏముంది, మళ్ళీ మేఘ్నా దగ్గరికి వెళ్ళి బతిమలాడాలి. వేరే ఆప్షన్ ఏముంది బాబాయ్ నా దగ్గర? నువ్వు ఏది అడిగినా అడిగినా అమ్మాయికి ఇష్టం ఉండాలి కదా. దేనికి? నీకు హెల్ప్ చేయడానికి, నీ సిచ్యువేషన్ అర్థం చేసుకోవడానికి, అసలు నీ జాబ్ గురించి ఆలోచించడానికి. ఒకవేళ అవ్వకపోతే నీ జాబ్ పోయినట్టే. తనకి తనున్న సిచ్యువేషన్ అర్థం కాదు. Meghna, look at our latest collection. All of them are added just now. I'm so excited. వన్స్ అగైన్. What happened? ఇంకా నా గురించి, నా జాబ్ గురించి ఎందుకు ఆలోచిస్తుంది? ఒకవేళ ఆలోచిస్తే వరుణ్, మా ఫ్రెండ్కి అస్సలు చెప్పకు నువ్వే పాలసీ చేసావని. ఓకే, వాట్ హ్యాపెన్? వై ఆర్ యూ హియర్? అది పేపర్స్. పేపర్స్. ఓకే లేటర్. యా. కీర్తి, హిస్ అన్ ఓల్డ్ ఫ్రెండ్. హిస్ గెటింగ్ మ్యారీడ్ సూన్. సో ఇంటికి Hi. కావాల్సింది చూసుకోవడానికి వచ్చాడు. Yeah, sure, please. జస్ట్ ప్రిటెండ్ దట్ యూ షాపింగ్ ఫర్ యువర్ ఫ్యూచర్ హోమ్, ఓకే? యా. ఐ నీడ్ టు ఆస్క్ యూ సంథింగ్. వెడ్డింగ్ గురించి ఇంకెవరికైనా చెప్పావా? అంటే వాట్ యు మీన్? ఆల్రెడీ తెలిసిన వాళ్ళు కాదు, ఇంకెవరికైనా? లేదు లేదు. షూర్ కదా? బికాజ్ ఐ డోంట్ వాంట్ ఎనీవన్ ఎల్స్ టు నో. నో, ఐఎమ్ అబ్సల్యూట్లీ ష్యూర్. నిజంగా. నీ కలీగ్స్లో? అంటే ఈ పాలసీ ఒకటి అవుతుందని మాత్రం తెలుసు, అంతే. ఫైన్, మళ్ళీ ఆ వెడ్డింగ్ గురించి నేను మాట్లాడను. యూ ఆల్సో డోంట్ టాక్ అబౌట్ ఇట్. మేఘ్నా, ఇంకొక విషయం. ఏంటి? అంటే నీకు ఏదో ఒకటి చెప్పి ఎలాగోలాగా ఈ పాలసీ ఒప్పించేవాడిని, కానీ నీ వెడ్డింగ్ అయిపోయింది కదా, నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అని. అంటే మీ ఫాదర్ పెళ్ళికి చాలా ఖర్చులు పెట్టారు, అండ్ నీ వెడ్డింగ్ అయిపోయాక నువ్వే. హలో, నేనేం చేస్తే ఆ వెడ్డింగ్ గురించి మాట్లాడడం ఆపేస్తావో చెప్పు. ఈ పాలసీ ఉంది కదా. వాట్స్ విత్ ద పాలసీ? అంటే నా కోసం కాదు, నా ఫ్రెండ్స్కి జాబ్ చాలా ముఖ్యం. మరి నీకు? నాకు కూడా ముఖ్యమే. సో మేఘ్నా, ఈ 1 month ఆగితే ఎలాగోలాగా ఈ పాలసీ క్యాన్సిల్ చేస్తాను, ఓకే? ఐ డోంట్ గెట్ యువర్ పాయింట్. మేఘ్నా, మేము ఈ జాబ్లో సర్వైవ్ అవ్వాలి అంటే ఈ పాలసీ పేపర్స్ చాలా ముఖ్యం, అండ్ ఈ పాలసీ పేపర్స్ మీద నీ సిగ్నేచర్స్ కావాలి. ఈ 1 month తర్వాత ఎలాగోలాగా ఈ పాలసీ క్యాన్సిల్ చేస్తాను. ఐ కెన్ అష్యూర్ యూ దట్, ఓకే? ఓకే, ఐ స్టిల్ హ్యావ్ నో ఐడియా వాట్ యూ టాకింగ్ అబౌట్. వరుణ్, రిలాక్స్. సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయి. ఏమైంది?
అదే మేఘ్నా, నీ వెడ్డింగ్ అయిపోయింది కదా, తర్వాత నువ్వు ఎలా ఉండుంటావో నాకు తెలియదు. సో ఇంకా ఈ పాలసీ గురించి ఇబ్బంది పెట్టడం నాకు నచ్చట్లేదు. అండ్ నాకు రోజు బ్రేకప్ అయింది అండ్ నేను ఏదో వాగేశాను. అండ్ ఐమ్ రియలీ సారీ ఫర్ దాట్. నేనంత వాగినా కూడా యూఆర్ కైండ్ ఇనఫ్, రిసెప్టివ్ టు మీ. యూ కుడ్ హ్యావ్ కిక్ మీ అవుట్ ఆఫ్ హియర్, రైట్? అండ్ ఈ వంకతో నేను ఐ డోంట్ వాంట్ యూ టు యూనో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. అండ్ అలానే మా ఫ్రెండ్స్ జాబ్ కూడా రిస్క్లో పెట్టలేను. అంతేనా? యా, సో బేసికలీ నేను ఈ పాలసీని కంటిన్యూ చేస్తున్నట్టు సైన్ చేయాలి, అంతేనా? అంతే అంతే. ఓకే, హౌ మచ్ డు ఐ పే? చూడు, మా డాడీకి కనిపించేంత రిచ్ కాదు, ఓకే? యా, ఆల్రెడీ పే చేస్తారు. ఓ కూల్. మళ్ళీ పాజ్ ఇచ్చిందేంట్రా నాయన. వరుణ్, ఐ డోంట్ వాంట్ సత్యాస్ నేమ్ హియర్. ఓ అదా, అబ్సల్యూట్లీ డన్. ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. చేంజ్ చేసి తీసుకురా. యా. మరీ అంత ప్రాబ్లం ఉన్నప్పుడు చెప్పాల్సింది కదా వరుణ్. తెలియదు కదా మేఘ్నా నువ్వు ఇలా రియాక్ట్ అవుతావని. తెలుసుంటే ఎప్పుడో చెప్పేసావాడిని. ఎక్స్క్యూజ్ మీ, ఐ హావ్ నో ఇంట్రెస్ట్ ఇన్ లిస్నింగ్ టు యువర్ ప్రాబ్లమ్స్, ఓకే? నీకే కాదు, నాకే నా ప్రాబ్లమ్స్ అంటే ఇంట్రెస్ట్ లేదులే. నీకేమైందిరా వరుణ్, ఈ టైంలో ఇది నచ్చుతుందేంటి? వరుణ్, నో.